నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఏపీలో మహిళలకు రక్షణ లేదు. శంకరావం సభలో జగన్ పై మండిపడిన లోకేష్. ఆడపడుచులకు అండగా నిలిచిన చరిత్ర మనదే. చేయూత కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి. పిలుపునిచ్చిన వైఎస్ షర్మిల. అది బీసీ డిక్లరేషన్ కాదు, చంద్రబాబు చీటింగ్ డిక్లరేషన్. ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగు నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఈరోజు వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని నా అక్క చెల్లెమ్మల సమక్షంలో అనకాపల్లి నుంచి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లి జిల్లా కసింపేట మండలం పిసినికాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. 4వ విడతగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు 5,060 కోట్లు నేరుగా బటన్ నొక్కి విడుదల చేశారు. ఉన్న 28 రాష్ట్రాల్లో అక్క చెల్లెమ్మల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా కూడా లేదు. ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పదానికి అర్థం చెబుతూ ఈ 58 నెలల పాలన తరువాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం 4వ విడత నిధుల్ని 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ 14 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా బాగుపడ్డాయి, అక్క చెల్లెమ్మలు ఏ రకంగా బాగుపడ్డారు అన్న కథలు ప్రతి సచివాలయంలోనూ, ప్రతి మండలంలోనూ ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా, ప్రతి ఒక్కరికి ఇంకా స్ఫూర్తిదాయకమయ్యే విధంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ మైకు పట్టుకొని మాట్లాడవలసిందిగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్ళు పైబడిన నా అక్క చెల్లెమ్మలు ఎలా బ్రతుకుతా ఉన్నారు, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా బ్రతుకుతా ఉన్నాయి, ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడూ కూడా గత ప్రభుత్వాలు. కానీ ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, అటువంటి నా అక్క చెల్లెమ్మల గురించి, మోస్ట్ రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉన్న అక్క చెల్లెమ్మలు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలు, వాళ్ళ చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ అక్క చెల్లెమ్మలు బాగుపడమే కాకుండా ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయని
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మడకసిరిలో మలివిడత శంకరావం సభను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. జగన్ది ఒక దరిద్రపు పాదం తల్లి. ఉత్తరాంధ్రకి నేను వస్తానంటే ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయింది. రెండోసారి వస్తానంటే ఏకంగా అక్కడ ఉన్న ఫ్యాక్టరీల్లో రియాక్టర్ పేలిపోయింది. నిన్నగాక మొన్న మళ్ళీ వెళ్తానంటే పాపం బైజూస్ కూడా తగలబడిపోయింది. ఇలాంటి దరిద్రపు పాదం ఉత్తరాంధ్రలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ నిర్ణయం చేసుకున్నారు, జగన్ అంతిమ యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించబోతుంది. అక్కడ ఇంకో వింత జరిగింది. గ్రాఫిక్స్తో ఒక భవనం కట్టాడు. మీరందరూ చూసారు అది? దానికి నేను పేరు పెట్టా, కోడి కత్తి భవనం అని. కోడి కత్తికి బ్రాండ్ అంబాసిడర్ ఈ సైకో జగన్ కదా, అందుకే ఆ భవనం ఆ పేరు పెట్టిన. అది చూస్తే అసలు రెండు కోడి కత్తిలు తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కోడి కత్తితో పొడిపించుకోవడం కాదు, ఏకంగా జీవితాంతం కోడి కత్తి గుర్తు పెట్టుకునే విధంగా అక్కడ భవనం కడతాడంట ఈ సైకో జగన్. ఇప్పుడు మీ అందరూ ప్రశ్నిస్తున్నా, తమ్ముడు కూర్చోమ్మా, తమ్ముడు కూర్చో, నాన్న కూర్చుకనా కూర్చోవాలి. అరే వెనకాలలో కూర్చోమంటే నువ్వు లేస్తావు, ఆగబా. మీ అందరికీ ప్రశ్నిస్తున్నా, రెడీయా? బాబాయిని ఎవరు లేపేశారు? ఆప్షన్లు ఇస్తా. బాబాయిని ఎవరు లేపేశారు? మొదటి ఆప్షన్ జగన్, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, నాలుగో ఆప్షన్ పైన ఉన్న ముగ్గురు. ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించాల. నాలుగో ఆప్షన్. ముందు గుండుపోటు అన్నారు, ఏకంగా శవానికి కుట్లేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత సాక్షి పేపర్లో ఒక పెద్ద పేజ్ ఆర్టికల్ వేశారు. బాబు గారిని సగం కట్ చేసి ఆయన చేతులు ఏదో ఏంటది కత్తి పెట్టి నారాసుడ రక్త చరిత్ర అని చెప్పారు. ఆనాడు చాలా మంది నమ్మేశారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత నిజం బయటికి వచ్చింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు ఈరోజు బయటకు వచ్చి అది బీసీ డిక్లరేషన్ కాదు, చంద్రబాబు చీటింగ్ డిక్లరేషన్ అని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. రాజ్యసభకు పంపించి ఒక బీసీ పక్షపాత ముఖ్యమంత్రిగా ఈరోజు జగనన్న నిలబడడం జరిగింది. అలాగే అసలు బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో జరగనంత మేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న హయాంలో మా బీసీలకి జరిగిందని నిజంగా సగర్వంగా ఒక బీసీ ఎమ్మెల్సీగా నేను ఒక సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా బీసీలకి ఈ రాష్ట్రంలో జగనన్న పాలనలో రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చారని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆ బీసీ డిక్లరేషన్లో అంటారు జగనన్న పాలనట బీసీలకి మోసం జరిగిపోయిందంట. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. మా జగనన్న పాలనలో బీసీలకి ఏం చేశారు, మీ పాలనలో బీసీలకి ఏం చేశారు మనం చర్చించుకుందాం. చంద్రబాబు నాయుడు గారు మీ కాన్స్టిట్యున్సీ కుప్పంకి వెళ్దామా, లేదా బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా, లేదంటే అచ్చెన్నాయుడు గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా, యనమల రామకృష్ణుడు గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా, మీరే చెప్పండి. ఎక్కడికైనా మేము రెడీ రావడానికి, ఏ గ్రామానికైనా వెళ్దాం. ఆ గ్రామంలో బీసీ గృహాలకు వెళ్ళి వాళ్ళ గృహాల్లో మా జగనన్న 5 పాలనలో మేలు జరిగిందా, గత మీ 5 పాలనలో మేలు జరిగిందో మనం తేల్చుకుందాం. మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము కాలర్ ఎగరేసుకొని ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మా జగనన్న ప్రభుత్వం ఇంత మేలు చేసింది అని చెప్పుకునేంత అవకాశాన్ని, మేలుని బీసీలకి జగనన్న ఈ రాష్ట్రంలో ఇచ్చారు. కానీ మీరు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంతా ఎందుకు ఒకటి చెప్తున్నాను,
జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ 5 ఏళ్ళలో, ఈ 58 నెలల్లో డీబీటీ పద్ధతి ద్వారా తీసుకుంటే 2,59,000 కోట్లు ప్రజల అకౌంట్లో వేస్తే అత్యంత పారదర్శకంగా ₹1 అవినీతి లేకుండా వేశారు. అందులో బీసీలకి 1,22,000 కోట్లు వేయడం జరిగింది. దీన్ని కాదనే దమ్ము ధైర్యం మీ పార్టీలు, మీ కూటమికి ఎవరికైనా ఉందా? చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంత మేలు మీ గవర్నమెంట్ టైంలో జరిగిందా? అలాగే తీసుకుంటే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా తీసుకుంటే 4,38,000 కోట్లు పేద ప్రజల అకౌంట్లో అయినా అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చారు, డీబీటీ నాన్ డీబీటీ కలిపి. అందులో మా బీసీలకు తీసుకుంటే 1,73,000 కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న. మరి మీ 14 ఏళ్ళ హయాంలో తీసుకుంటే మొత్తం కలిపిన ఇంత మేలు మా బీసీ. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ 3 పార్టీలకు ఎవరు ఓటు వేసినా బీజేపీకి వేసినట్టేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి బీజేపీ పాలక ప్రతిపక్షం చేసిన మోసాలను వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా గురువారం ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించిందని, ప్రత్యేక హోదా ఉద్యమం భుజాన వేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ నమ్ముకొని 10 ఏళ్లుగా గొర్రెల్లాగా ఉన్నామని, ఇక నుంచి అయినా సింహాల్లా గర్జించాలని సూచించారు. ఆ రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ లెక్క వేస్తే 5 లక్షల కోట్లు విలువ చేసేవి. ఈరోజు మనకి ఏ ఒక్కటి నెరవేరలేదు కాబట్టి 5 లక్షల కోట్లు కాస్త కనీసం 12 లక్షల కోట్లు కానీ నుంచి 15 లక్షల కోట్ల వరకు విలువ ఉంటుంది. మరి అంత విలువ 15 లక్షల కోట్ల రూపాయలంటే సామాన్యమైన అమౌంట్ కాదు. మరి 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వాలు తుంగలో తొక్కుతుంటే మరి ఏ మాత్రమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనీసం పోరాడాలి, కొట్లాడాలి, సాధించాలి అనైనా ఈరోజు కనీసం ఆ మినిమం మోటివేషన్ కూడా లేదు అంటే అసలు అధికారపక్షమైన పాలకపక్షమైన ఈ అంశాలను ఎంతగా నీరుగార్చారో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎక్కడైనా రాష్ట్రంలో ప్రత్యేక హోదా అన్న ఊసైనా ఉందా? మనం మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మనం తప్పితే ప్రత్యేక హోదా ఈ 10 సంవత్సరాలలో అసలు ప్రత్యేక హోదా అన్న మాటైనా అటు పాలక పక్షానికి కానీ అటు ప్రతిపక్షానికి కానీ కనీసం అయ్యే ఊసైనా ఉందా? ప్రజల మధ్యలో కూడా అసలు ఈ పార్టీలు నాయకత్వంలో ఉన్న ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, ప్రతిపక్షం కానివ్వండి, పాలకపక్షం కానివ్వండి, ఈ ఎంపీలు, ఈ ఎమ్మెల్యేలు, ఈ నాయకులు అసలు మన హామీల గురించే మాట్లాడడం లేదు. కాబట్టి అసలు ప్రత్యేక హోదా కానీ మన హామీలలో ఏ ఒక్కటైనా కానీ అసలు ఊసే లేకుండా పోయింది. ఇది ఏం కర్మ అని అడుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలలో ఏ ఒక్క హామీ కూడా మనకింకా అందుబాటులోకి రాలేదు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయినా కూడా అసలు చలనం లేకుండా ఈ నాయకులు అలాగే ఉన్నారు, ప్రజలను కూడా అలాగే తయారు చేస్తున్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం 2 పార్టీలు బీజేపీకి బానిసలయ్యాయి. వాళ్ళు బానిసలు కావడమే కాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బీజేపీ పార్టీకి బానిసలు చేయాలని చూస్తున్నారు. వాస్తవం కాదా? మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క సీటులో
తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా నిలుస్తుందని జగ్గైపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెలిపారు. బుధవారం జగ్గైపేట పట్టణంలో శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మంగళగిరిలో జరిగిన తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి సభలో బీసీ డిక్లరేషన్ చేయడం ఆనందదాయకం అన్నారు. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు, పెన్షన్ నెలకు 4,000 పెంచుతున్నామని అన్నారు. 50 సంవత్సరాలు దాటి బీసీలకి పెన్షన్ ఇస్తామని చెప్పి కూడా నిన్న కూడా అనౌన్స్ చేయడం, బీసీ డిక్లరేషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీలకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఈరోజు చూస్తామంటే రాష్ట్రంలో బీసీ చాలామంది దగ్గర 300 కుటుంబాలు చాలా ఘోరంగా గురయ్యారు. ఈ విధంగా బీసీలు ఒక చట్టం పట్టుకొస్తే బీసీలు జోలు రావాలంటే ఎవరైనా భయపడతారని ఉద్దేశంతో బీసీలకు ఒక చట్టం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్లు 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తామని చెప్పి అంటే మా డిక్లరేషన్ ఇచ్చాం. అయితే ఈరోజు ప్రత్యేకంగా చూస్తున్న వైసీపీ ప్రభుత్వం 75,000 కోట్ల సబ్ ప్లాన్ నిధులు పూర్తిగా మరలించారు. అంటే బీసీలకి మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైతే బీసీలు అండగా ఉంటామని చెప్పి నిన్న బీసీ సబ్ మీటింగ్లో బీసీ సబ్ ప్లాన్ డిక్లేర్ జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 34% రిజర్వేషన్ ఉంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24% తగ్గించారు. అంటే దగ్గర 16,800 మంది సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీలు కావచ్చు, వాళ్ళ పదవులు కోల్పోయిన విషయం కూడా ఎటువంటి పరిస్థితుల్లో బీసీలకి సంస్థాగత ఎన్నికల్లో గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేస్తాం, రిజర్వేషన్ ఉండే విధంగా చేస్తామని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా చట్టసభల్లో ఈరోజు రాష్ట్రంలో దేశంలో కూడా జనాభాలో 33% బీసీలు ఉంటారు. ఈ చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించడం జరుగుతుంది కూడా మా నాయకుడు అనౌన్స్ చేశారు. అదేవిధంగా అన్ని సంస్థల్లో నామినేటెడ్ పోస్ట్ కావచ్చు వాటిని కూడా తెలుగుదేశం జనసేన విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోపై జై భారత్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలో మాట్లాడుతూ ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడంపై ఆనవాయితీగా వస్తుందని అన్నారు. తమతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని ఖచ్చితంగా ప్రజలకు అమలు చేస్తామన్నారు. ప్రధాన పార్టీలు ఇచ్చే మేనిఫెస్టోలు ఎన్నికల తర్వాత మాయమవుతున్నాయి అన్నారు. మేనిఫెస్టోలు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే వీరు ఏ విధంగా మేనిఫెస్టోలు ప్రకటిస్తూ అందులో ఎన్ని పూర్తి చేశారన్నది ప్రధానమైన అంశం. నిన్న ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారో తర్వాత మార్చి 12న ఇంకొక పార్టీ కూడా మేనిఫెస్టో ప్రకటిస్తామని చెబుతున్నారు. కాబట్టి మేమందరం కలిసి మా మేనిఫెస్టోని కూడా తీసుకొస్తాం, కామన్ మినిమం ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ మేనిఫెస్టో మేము చెప్పే మేనిఫెస్టో ఏంటంటే అమలు చేస్తాం. ఆ మేనిఫెస్టోలు ఏంటంటే మాయం చేయడానికి, మోసం చేయడానికి వస్తున్న మేనిఫెస్టోలు. ఇంతకుముందు కూడా చాలా చేశారు. ఒక్కసారి కంపేర్ చేయండి. 196 ఏదో చెప్పారట, అందులో ఎన్ని నిజమయ్యాయో తెలుసుకుందాం. సో ఆ విధంగా ప్రజలందరినీ సంఘటితం చేసే విధంగా మేము చేస్తాం. వారందరూ కూడా ప్రజలను విభజించి పాలించే విధంగా వాళ్ళ మేనిఫెస్టోలు ఉంటాయి. కాబట్టి త్వరలో చూడండి, ఏపీ యునైటెడ్ ఫ్రంట్ తర్వాత ప్రజా సంఘాల కూటమి యొక్క మేనిఫెస్టో కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందన్నది కూడా మీకు త్వరలో సూచించాం. కర్నూలు జిల్లా పత్తికొండలో 4 స్తంభాల మండపం వద్ద ఎంఆర్పీఎస్ దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాస్తారోకో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దళితుల ఐక్యత వర్ధిల్లాలి, ఎమ్మెల్యే డౌన్, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినాదాలు ఇచ్చారు. ఎంఆర్పీఎస్ దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని తెదేపా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ విమర్శించారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ సొమ్ముతో ఎమ్మెల్యే ప్రచారం చేసుకోవడం తగదన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు లేదప్పుడు అక్కడ మసీదులో ఫ్యాన్ వేస్తే మనం ఏం చేయాలా? అక్కడి ఫ్యాన్లు వేసి 100 గంటలు ఇప్పించాను. ఓ మసీదులో 50 లక్షలు 40 లక్షలు ఆ మొగడు ఉంటే ముగ్గురం ఉంటే ఎమ్మెల్యేకు నేను ఇచ్చిన జీవో రిలీజ్ చేపి షాదీఖానకు ఒక 45 లక్షలు వేయాలా, ఆ షాదీఖాన్ ఉన్న షాదీఖానకు 25 లక్షలు వేయాలా. ఇక్కడ ఉండే మసీదు అదే జుమా మసీదు కూడా చదువుతారు ఎంఎస్సీ, దానికి 50 లక్షలు ఇచ్చి అవి రిలీజ్ చేపాము. చాలు మొగోత్తరం ఉంటే మీసాలు ఉంటే మీ ముఖ్యమంత్రి గారికి మైనార్టీ మీద ప్రేమ ఉంటే నేను ఇచ్చిన డబ్బులు ఇమీడియట్లీ ఇప్పింది. ఆ జీవోలు ఇచ్చిస్తాం కాపీలు కాబట్టి జీవోలు ఉంటాయి. సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పంపుడు కొడితే అన్నీ వస్తాయి, అవి ఇప్పండి సార్ చూద్దాం ఏం చేశారా మీరు. ఒక్క మసీదు నంద్యాల పురపాలక కార్యాలయం ఎదుట కూడలిలో ఏర్పాటు చేసిన స్తూపంపై స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ను కించపరిచే విధంగా రాయించిన శిల్పా పేరును తొలగించాలని ముస్లిం సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శిల్పా పేరు వైకాపా రంగులను తొలగించాలని కోరుతూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ వద్ద బుధవారం వారు ధర్నా చేశారు. ముస్లిం ఫెడరేషన్ నాయకులు బాబా ఫక్రుద్దీన్, సుహైల్ రానా, మౌలానా సలాం పాల్గొన్నారు. మహానాయకుల పేరు కూడా ఒక కూడలి కావాలని పోరాడి మున్సిపాలిటీ ముందర ఒక కూడలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహానాయకుడు, స్వతంత్ర సమరయోధుడు, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరు మీద ఆ యొక్క కూడలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటువంటి మహానీయుని పేరు మీద ఏర్పాటైన ఆ కూడలిలో రాజకీయం చేయడం చాలా దారుణమైన పరిణామం. ఆ యొక్క స్తూపాన్ని నేడు అధికారంలో ఉన్న నాయకులు ఏర్పాటు చేసి దానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఒక శిలాఫలకాన్ని పెట్టి పక్కన ఈ యొక్క పార్టీకి చెందినటువంటి పేర్లు కలర్లు వేయడం, ఆ యొక్క స్తూపం పైన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించామని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వరరావు అన్నారు. గురువారం గజపతి నగర్లోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గృహ నిర్మాణం, గ్యాస్, ఉచిత బియ్యం తదితర పథకాలపై ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ప్రధాని మోదీని ఆశీర్వదించాలని కోరామన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు అరిశెట్టి ఏడుకొండలు పాల్గొన్నారు. అలాగే గౌరీ వీళ్ళందరూ కలిపి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామానికి ఇచ్చినటువంటి స్వచ్ఛ భారత్ నిధులైతేనేమి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాలైతేనేమి, అలాగే టాయిలెట్స్ అయితేనేమి, నాడు నేడు స్కూల్స్లో ఉన్నటువంటి వసతి వివరాలైతేనేమి, మధ్యాహ్న భోజన పథకం వంటి వివిధ సంక్షేమ పథకాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచన మేరకు, మా జిల్లా అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి సూచన మేరకు ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆదేశాల మేరకు మేము సాగర్ తీరాన ముస్తాబైన శివయ్య. విశాఖ సాగర్ తీరంలో కోటిలింగాలతో మహాశివరాత్రి వేడుకలు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మాజీ రాజ్యసభ సభ్యులు టి సుబ్బిరామరెడ్డి నిర్వహించే కోటి లింగాల మహాశివరాత్రి సంబరాలకు సాగర్ తీరం ముస్తాబైంది. అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ వేడుకకు నగరంలోని ప్రముఖులు, నగర ప్రజలు పాల్గొనడానికి కావలసిన ఏర్పాట్లు సిద్ధం చేశారు. విశాఖ జిల్లా మధురవాడ డైవర్స్ కాలనీలో శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చారణల మధ్య ధ్వజస్తంభం నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిపై ఎంతో శ్రద్ధ కనబరుస్తూ ఆలయ అభివృద్ధికి పాటుపడుతున్న ఆలయ ధర్మకర్త పివి రమణమూర్తికి, ఆలయ కమిటీ సభ్యులకు, కాలనీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
గ్రామ సాయిబాబా భక్తులందరికీ ప్రజలందరికీ ముఖ్యంగా నా హృదయపూర్వక శుభాభివందనాలండి. సో నా పేరు నాగవతి నాగమణి. ఈరోజు మరి రమణమూర్తి గారు ఆలయ వ్యవస్థాపకులు నన్ను ఎంతో మర్యాదగా మరి ఇక్కడికి ఆహ్వానించినందుకు మొదటగా ఆయనకి ఆ భగవంతునికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చి ఇందులో పాలు పంచుకునేలాగా నాకు ఈ ఆపర్చునిటీ. నాకు కులం, మతం, జాతి, పేద, పెద్ద అనే తేడాలు లేవని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. 54వ రోజు నియోజకవర్గంలో మొల్లి అప్పారావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. పేదలు ఇయ్యారు, డబ్బులు రావులు ఏమంటున్నారు, పేదలకు డబ్బులు పనిచేస్తున్నారు అంటారు. పేదలకు ఎందుకు పనిస్తున్నారు? మీరందరూ ఆర్థికంగా పైగా జీవీఎంసీ జోన్ 2 బోరవానిపాలెంలో జగనన్న ఇల్లు రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీల కార్యక్రమంలో మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొని ఇల్లు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు మరి ట్రైన్ పట్టుకుని విజయవాడ పోవాలి అమరావతి. ఇవాళ జగన్ గారు ముఖ్యమంత్రి కాబట్టే, మరి నేను ఎమ్మెల్యే కాబట్టే ఇక్కడ మీ అందరికి కూడా మీ వార్డులో ఎంత బాబు ఎంపీడీ గంగాధర్, ఈ వార్డు 4400 మందికి ఒక్క వార్డులో హనుమంత్ వార్డులో మీరు మా కార్పొరేటర్ గెలిపించకపోయినా ఆదరించకపోయినా మరి జగన్ గారు ఒక్కళ్ళు కూడా మీ పార్టీ ఏంటి, మీ కులం ఏంటి, మతం ఏంటి, మీ ప్రాంతం ఏంటి చూడకుండా అందరికి ఇచ్చాడమ్మా. అది జగన్ గారు గొప్పతనం. 1, 2, 3, 4 వార్డు కలిపి 10,000 మంది మీటింగ్ అక్కడ వెయిట్ చేస్తున్నాను నా కోసం. సో నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, ఒక 10 పట్టాలు ఇచ్చి వెళ్తాను. ఎన్ని సచివాలయాలు? 15 పట్టాలు ఇచ్చి వెళ్తాను ఒక సచివాలయం చెప్పండి. మీ ఇది లేకుండా మరి ప్రభుత్వమే మీ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి మీ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ ఏంటి చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాదు, ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు ఇస్తున్నాం. ఇది దయచేసి మీరు అమ్ముకోవద్దండి. నేను చెప్పేది నేను మీకు ఒక బిడ్డలాగా, ఒక అన్నలాగా, ఒక తండ్రిలా చెప్తున్నాను. ఎందుకంటేనండి మనందరికీ 1947 స్వతంత్రం వచ్చింది. అప్పుడు మన భారతదేశ జనాభా 30 కోట్ల మంది ఉన్నారండి. ఇవాళ 75 సంవత్సరాల తర్వాత మన జనాభా 130 కోట్లు అయ్యారు. అంటే భూమి పెరిగిందండి. భూమి పెరిగిందా? పెరగల. భూమి మాత్రం అదే భూమి కదా, అప్పుడు అదే భూమి, ఎప్పుడు ఇదే భూమి. కానీ జనాభా మాత్రం 100 కోట్లు పెరిగారు. మనం ఇదే గిరిజనాల్లో, ఇదే తమిళబిల్లులో 20,000 రూపాయలు గజం ఉన్న స్థలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మీ అందరికీ కూడా 40,000 అవుతుంది. అలాగే చాలా మంది తెలుగుదేశం వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఏమనంటే అక్కడ ఫెసిలిటీస్ లేవు, ఇంకా ఇల్లు కట్టలేదు, ఇవన్నీ చేయలేదు కదా. వినండి, దాని అపాయింట్ కూడా వస్తాను. ఏంటంటే అమ్మా పెద్దలు ఏం చెప్తారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్తారు. అంటే జీవితంలో ఒక మనిషి జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు అనేది కళ, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలనేది కళ. ఆ రెండు కూడా చాలా కష్టమైన పనులు కాబట్టి మన పెద్దలు, మన పూర్వీకులు, తాత ముత్తాతలు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు చెప్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో మహిళలకు రక్షణ లేదు, శంకరావం సభలో జగన్పై మండిపడిన లోకేష్. ఆడపడుచులకు అండగా నిలిచిన చరిత్ర మనదే, చేయూత కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి, పిలుపునిచ్చిన వైఎస్ షర్మిల. అది బీసీ డిక్లరేషన్ కాదు, చంద్రబాబు చీటింగ్ డిక్లరేషన్, ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. మరిన్ని అప్డేట్స్ కోసం VST న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.